ఒక కార్మిక సంఘం అనేది కాదు, దేశంలో ఉన్న కేంద్ర కార్మిక సంఘాలు అంటే దేశవ్యాప్తంగా ఆర్గనైజ్ చేసిన ఏదైతే కార్మిక సంఘాలు ఉన్నాయో దాదాపు 11 కార్మిక సంఘాలు ఉన్నాయి మన దేశంలో. ఈ దేశంలో ఈ కార్మిక సంఘాలు 11తో పాటు రైతు సంఘాలు అంటే వ్యవసాయ కూలీలు అలాగే రైతు సంఘాలు కూడా దేశవ్యాప్తంగా 520 సంఘాలు ఉన్నాయి. ఈ 520 సంఘాలు ఈ 11 సంఘాలు కలిపి మొత్తం మోడీ ప్రభుత్వ విధానాల మీద ఒక యుద్ధం అనేది ప్రకటించడం అనేది జరుగుతుంది. అంటే రేపు 12వ తారీఖున అంత పగడబందిగా మల్లాడి కార్మికులు అందరూ కూడా దేశంలోనే దాదాపు 50 కోట్లు ఉన్నారు. మన సంఖ్య తక్కువ కాదు, కానీ మన చేత ఓట్లు వేయించుకొని గెలిచిన పెద్ద మనుషులందరూ కూడా ఎవరికి సేవ చేస్తున్నారంటే ఈరోజు కార్పొరేట్ ఎవరైతే వ్యవస్థ ఉన్నదో వారు ధనవంతులకు కానీ పారిశ్రామికవేత్తలు కానీ కోటీశ్వరులకు అందరికీ కూడా సేవ అనేది ఈరోజు ప్రభుత్వాలు చేస్తున్నాయి. కానీ మనలోటానికి దాదాపు మోడీ గారు ఎక్కిన టైంలో అప్పటి నుంచి కూడా మనకి ఇందులోనే మన మోడీ గారు ఎక్కడి ముందుకు ఏమని స్లోగన్ ఇచ్చారంటే దేశంలో ఉన్న ప్రతి అసంఘటిత కార్మికుల కుటుంబం అకౌంట్లో 15 లక్షల రూపాయలు అనేది నేను వేస్తాననేసి ముందు వాగ్దానం చేశాడు. అంటే నల్ల డబ్బు అనేది మూలుగుతుంది, కోటాను కోట్లు అనేది మూలుగుతుంది. ఆ డబ్బులు అనేది విదేశాల నుంచి తీసుకొని వచ్చి ఈ దేశంలో ఉన్న పేదలు ఎవరైతే ఉన్నారో అసంఘటిత కార్మికులు ఉన్నారో ఎవరైతే కనీస తినడానికి కూడా తినలేని ఎవరైతే ఉన్నారో బతుకుతున్నారో అలాంటి వాళ్ళందరికీ 15 లక్షల రూపాయలు వేస్తానని అన్నారు. మనమే ఆశపడ్డాము, మన అమ్మాయిలకి అందరికీ మంచి రోజులు వచ్చాయేమో అనేసి అనుకున్నాం. 15 పైసలు కూడా వేయలే. కానీ అందరికీ కూడా అకౌంట్లు మాత్రం తీసుకోమన్నారు. అన్ని బ్యాంకులకు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. మీరు వెళ్ళి బ్యాంకులోకి వెళ్ళి జీరో అకౌంట్ తీసుకోండి, 15 లక్షలు నేను వేస్తాను అనేసి ఈరోజు మోడీ గారు ఆ రోజు చెప్పారు. కానీ ఒక కార్మిక సంఘం అనేది కాదు, దేశంలో ఉన్న కేంద్ర కార్మిక సంఘాలు అంటే దేశవ్యాప్తంగా ఆర్గనైజ్ చేసిన ఏదైతే కార్మిక సంఘాలు ఉన్నాయో దాదాపు 11 కార్మిక సంఘాలు ఉన్నాయి మన దేశంలో. ఈ దేశంలో ఈ కార్మిక సంఘాలు 11తో పాటు రైతు సంఘాలు అంటే వ్యవసాయ కూలీలు అలాగే రైతు సంఘాలు కూడా దేశవ్యాప్తంగా 520 సంఘాలు ఉన్నాయి. ఈ 520 సంఘాలు ఈ 11 సంఘాలు కలిపి మొత్తం మోడీ ప్రభుత్వ విధానాల మీద ఒక యుద్ధం అనేది ప్రకటించడం అనేది జరుగుతుంది. అంటే రేపు 12వ తారీఖున అంత పగడబందిగా మల్లాడి కార్మికులు అందరూ కూడా దేశంలోనే దాదాపు 50 కోట్లు ఉన్నారు. మన సంఖ్య తక్కువ కాదు, కానీ మన చేత ఓట్లు వేయించుకొని గెలిచిన పెద్ద మనుషులందరూ కూడా ఎవరికి సేవ చేస్తున్నారంటే ఈరోజు కార్పొరేట్ ఎవరైతే వ్యవస్థ ఉన్నదో వారు ధనవంతులకు కానీ పారిశ్రామికవేత్తలు కానీ కోటీశ్వరులకు అందరికీ కూడా సేవ అనేది ఈరోజు ప్రభుత్వాలు చేస్తున్నాయి. కానీ మనలోటానికి దాదాపు మోడీ గారు ఎక్కిన టైంలో అప్పటి నుంచి కూడా మనకి ఇందులోనే మన మోడీ గారు ఎక్కడి ముందుకు ఏమని స్లోగన్ ఇచ్చారంటే దేశంలో ఉన్న ప్రతి అసంఘటిత కార్మికుల కుటుంబం అకౌంట్లో 15 లక్షల రూపాయలు అనేది నేను వేస్తాననేసి ముందు వాగ్దానం చేశాడు. అంటే నల్ల డబ్బు అనేది మూలుగుతుంది, కోటాను కోట్లు అనేది మూలుగుతుంది. ఆ డబ్బులు అనేది విదేశాల నుంచి తీసుకొని వచ్చి ఈ దేశంలో ఉన్న పేదలు ఎవరైతే ఉన్నారో అసంఘటిత కార్మికులు ఉన్నారో ఎవరైతే కనీస తినడానికి కూడా తినలేని ఎవరైతే ఉన్నారో బతుకుతున్నారో అలాంటి వాళ్ళందరికీ 15 లక్షల రూపాయలు వేస్తానని అన్నారు. మనమే ఆశపడ్డాము, మన అమ్మాయిలకి అందరికీ మంచి రోజులు వచ్చాయేమో అనేసి అనుకున్నాం. 15 పైసలు కూడా వేయలే. కానీ అందరికీ కూడా అకౌంట్లు మాత్రం తీసుకోమన్నారు. అన్ని బ్యాంకులకు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. మీరు వెళ్ళి బ్యాంకులోకి వెళ్ళి జీరో అకౌంట్ తీసుకోండి, 15 లక్షలు నేను వేస్తాను అనేసి ఈరోజు మోడీ గారు ఆ రోజు చెప్పారు. కానీ ఒక కార్మిక సంఘం అనేది కాదు, దేశంలో ఉన్న కేంద్ర కార్మిక సంఘాలు అంటే దేశవ్యాప్తంగా ఆర్గనైజ్ చేసిన ఏదైతే కార్మిక సంఘాలు ఉన్నాయో దాదాపు 11 కార్మిక సంఘాలు ఉన్నాయి మన దేశంలో. ఈ దేశంలో ఈ కార్మిక సంఘాలు 11తో పాటు రైతు సంఘాలు అంటే వ్యవసాయ కూలీలు అలాగే రైతు సంఘాలు కూడా దేశవ్యాప్తంగా 520 సంఘాలు ఉన్నాయి. ఈ 520 సంఘాలు ఈ 11 సంఘాలు కలిపి మొత్తం మోడీ ప్రభుత్వ విధానాల మీద ఒక యుద్ధం అనేది ప్రకటించడం అనేది జరుగుతుంది. అంటే రేపు 12వ తారీఖున అంత పగడబందిగా మల్లాడి కార్మికులు అందరూ కూడా దేశంలోనే దాదాపు 50 కోట్లు ఉన్నారు. మన సంఖ్య తక్కువ కాదు, కానీ మన చేత ఓట్లు వేయించుకొని గెలిచిన పెద్ద మనుషులందరూ కూడా ఎవరికి సేవ చేస్తున్నారంటే ఈరోజు కార్పొరేట్ ఎవరైతే వ్యవస్థ ఉన్నదో వారు ధనవంతులకు కానీ పారిశ్రామికవేత్తలు కానీ కోటీశ్వరులకు అందరికీ కూడా సేవ అనేది ఈరోజు ప్రభుత్వాలు చేస్తున్నాయి. కానీ మనలోటానికి దాదాపు మోడీ గారు ఎక్కిన టైంలో అప్పటి నుంచి కూడా మనకి ఇందులోనే మన మోడీ గారు ఎక్కడి ముందుకు ఏమని స్లోగన్ ఇచ్చారంటే దేశంలో ఉన్న ప్రతి అసంఘటిత కార్మికుల కుటుంబం అకౌంట్లో 15 లక్షల రూపాయలు అనేది నేను వేస్తాననేసి
అంటూ వాగ్దానం చేశాడు. అంటే నల్ల డబ్బు అనేది మూలుగుతుంది, కోటాను కోట్లు అనేది మూలుగుతుంది. ఆ డబ్బులన్నిటి విదేశాల నుంచి తీసుకొని వచ్చి ఈ దేశంలో ఉన్న పేదలు ఎవరైతే ఉన్నారో, అసంఘటిత కార్మికులు ఉన్నారు ఎవరైతే కష్టపడుతూ కనీస తినడానికి కూడా తినలేని ఎవరైతే ఉన్నారో, బతుకుతున్నారో అలాంటి వాళ్ళందరికీ 15 లక్షల చొప్పున వేస్తానని అన్నారు. మనం ఆశపడ్డాము, మన అమ్మాయిలకి అందరికీ మంచి రోజులు వచ్చాయేమో అనేసి అనుకున్నాం. 15 పైసలు కూడా వేయలే. కానీ అందరికీ కూడా అకౌంట్లో మాత్రం తీసుకోమన్నారు. అన్ని బ్యాంకులకు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. మీరు వెళ్ళి బ్యాంకులోకి వెళ్ళి జీరో అకౌంట్ తీసుకోండి, 15 లక్షలు నేను వేస్తాను అనేసి ఈరోజు మోడీ గారు